నమస్తే అండి. ఈరోజు నేను కునాఫా చాక్లెట్ చేశాను. పదండి ఇంక రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ నేను వచ్చి ఇక్కడ 60 గ్రాములు పిస్తా తీసుకున్నాను. 60 గ్రాములు వచ్చి కునాఫా సేమియా తీసుకున్నాను. గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టేసుకొని పిస్తా అనేది కాస్త లైట్గా వేయించేసుకోవాలి. వేయించేసేసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. లైట్గా అయితే సరిపోతుంది మనకు. ఇప్పుడు అదే పెనంలో 50 గ్రాముల బటర్ అనేది వేసుకోవాలి. బటర్ వేసి ఇది సాల్ట్ బటర్ కాదు, అన్సాల్ట్ బటరు. ఈ సేమియా వేసుకొని కాస్త లైట్గా వేయించేసుకోవాలి. ఏం చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్నాక పిస్తా అనేది ఇట్లా పైన పొట్టంతా తీసేసుకోవాలి. తీసేసి ఒక పక్కన బౌల్లో పెట్టుకొని 125 గ్రాములు వచ్చి ఇక్కడ నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఈ పిస్తా అనేది పౌడర్ చేసుకున్నాక మిల్క్ మేడ్ అనేది వేసేసి మళ్ళీ ఒకసారి అట్లా తిప్పేస్తే మనకు ముద్ద మాదిరిగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లో తీసుకొని ఇందాక మనం వేపి పెట్టుకున్న సేమియా అనేది ఆ సేమియా అనేది దీంట్లో వేసుకోవాలి. వేసేసి బాగా నీట్గా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి. ఇక్కడ నేను చాక్లెట్ తీసుకుంటున్నాను. కాంపౌండ్ అనేది వచ్చి 400 గ్రాములు తీసుకున్నాను. డార్క్ మిల్క్ 2 తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి చాక్లెట్ అనేది దానిపైన చాక్లెట్ బౌల్ అనేది దాని మీద పెట్టేసుకోవాలి. కింద బౌల్ అనేది కొంచెం చిన్నది ఉండాలి, పైన వచ్చి కొంచెం పెద్ద బౌల్ ఉండాలి. ఇలా మనం కలుపుతూ ఉంటే బాగా అది మొత్తం అంతా కలిసిపోతుంది. ఇదంతా మీడియంలో కాదు, స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉంటే మనకి ఇలా కరిగిపోతుంది. ఇలా బాగా కలపాలి. చాక్లెట్ అనేది మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో చాక్లెట్ అనేది అంత షైనింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను తీసుకుంది చాక్లెట్ మోల్డ్స్. నేను కునాఫా చాక్లెట్ చేద్దామని దాంట్లో ఆ మోల్డ్ తీసుకున్నాను. హార్ట్ సిమ్లు కూడా చాక్లెట్ చేస్తున్నాను ఈ పొద్దు నేను. ఇప్పుడు చాక్లెట్ అనేది దాంట్లో వేసుకోవాలి. బాగా కలిపేసేసి మనం ఎంత బాగా కలిపితే మనకు చాక్లెట్ అనేది అంత బాగా షైనింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా అప్లైట్గా చాక్లెట్ బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా నేను 10 సార్లు చేశాను. బాగా థిక్ లేయర్గా వచ్చినంత వరకు అలా 10 సార్లు తిప్పుతూ ఉన్నాను. బాగా మొత్తం నాకు కాస్త థిక్గా కనిపించినాక ఇప్పుడు నేను దాంట్లో ఉండే చాక్లెట్ అనేది ఆ బౌల్లోకి వేస్తున్నాను. చాక్లెట్ బౌల్లోకి వేసేసి మనకి పైన ఉంది కదా చాక్లెట్, ఇప్పుడు ఇందాక వేసాం కదా, అదంతా ఇప్పుడు స్పాచ్లా తీసుకొని తుడిచేసేయాలి. తుడిచేసుకొని ఈ మౌల్ని ఎత్తుకొని పోయి ఫ్రిడ్జ్లో అనేది ఒక 15 నిమిషాలు అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే మనకు బాగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినాక ఇప్పుడు నేను 15 నిమిషాల తర్వాత ఎత్తుకొచ్చి మనం ఇందాక పిస్తా పేస్ట్ అనేది తయారు చేసుకున్నాను. ఆ పేస్ట్ అంతా దీంట్లో పెట్టేసుకోవాలి. వైట్గా కనిపించేది చాకో చిప్స్ వేసాను, వైట్ చాకో చిప్స్. ఇలా మొత్తం అంతా ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ అనేది వేసేసుకొని మళ్ళీ ఈక్వల్గా మళ్ళీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను 2 టైమ్స్ చేశాను. పై లేయర్ కూడా కొంచెం తిక్కగా రావాలి కాబట్టి అని దీనిపైన నేను కొద్దిగా డిజైన్ అనేది ఇస్తున్నాను. ఈ చాక్లెట్ అనేది మా మ్యామ్ చెప్పింది, బీసీ మ్యామ్, సిఓ మ్యామ్కి చాక్లెట్ కావాలా కాస్త డిజైన్ చేసి ఇవ్వని, అందుకోసం ఇలా పైన డిజైన్ అనేది వేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా చాక్లెట్ అనేది తయారు చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఒకసారి మ్యామ్కి వెల్ఫేర్లో చాక్లెట్ అనేది చేపించాను, టేస్ట్ బాగుందని ఇంకోసారి వచ్చి నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఇలా చాక్లెట్ అనేది చేస్తున్నాను. ఇలా రోసెస్ ఇచ్చాను, వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అలా వేసేసి రోసెస్ పూలు వేసేసి అలా ఆకులు వేసాను. పైన వచ్చి నేను స్ప్రింకిల్స్ వేసాను, గోల్డెన్ స్ప్రింకిల్స్. ఇది నేను ఎత్తుకొని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసినాక 15 నిమిషాల తర్వాత నాకు బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా వచ్చి డిమోల్ చేసుకోవాలి, చిన్నగా తీయాలి, మళ్ళీ ఫాస్ట్గా తీయకూడదు, ఇరిగిపోతుంది. ఇలా తీసేసుకుంటే మనం చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో, బాగా మెరుస్తుంది చాక్లెట్ కూడా. ఇట నేను పైన వచ్చి వైట్ చాక్లెట్తో ఇలా డిజైన్ ఇచ్చేసాను, కాస్త బాగుంటుందని చూసేదానికి లుక్ అని. నేను ఈ చాక్లెట్ హార్ట్ సిమ్లు కూడా చేశాను. ఆ చాక్లెట్లతో పాటే
పైన వచ్చి నేను స్ప్రింకిల్స్ అనేవి దీనికి కూడా కాస్త లైట్గా వేస్తున్నాను, కాస్త లుక్ బాగా కనిపిస్తున్నాను. ప్యాకింగ్ వచ్చి నేను ఇలా చేశాను. ఈ ప్యాకింగ్ ఈ డిజైన్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి.